ఏదైనా ఒక కష్టమైన పరిస్థితి మీ చుట్టూ అలుముకుంటుందంటే, మీరు భయంకరమైన కష్టాల్లో, ఒంటరితనంలో మీరు ఉన్నారంటే దాని అర్థము దేవుడు మిమ్మల్ని వదిలేశాడని కాదండి. దాని అర్థం ఆ సమయంలో దేవుడు మీతో మాట్లాడాలనే ఆయన మిమ్మల్ని ఒంటరిదానిగా చేశాడు. అందరూ ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు మీరు ఇంకా దేవుడి మీద ఎందుకు ఆధారపడతారు? దేవుని స్వరం వినాలని మీరు ఎందుకు కోరుకుంటారు? దేవుని సహాయం కూడా మీకు అక్కర్లేదు కదా. కానీ ఏమీ లేనప్పుడే దేవుని సహాయం మనకు అవసరం అవుతుంది. దేవుడి మీద ఆనుకోవాలి అనే ఆలోచన మనకు కలుగుతుంది. అన్ని ఉన్న ఒంటరితనంలో మనము ఉన్నామంటే దాని అర్థం దేవుడు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆయన చిత్తం ఏంటో మీ జీవితంలో బయలుపరచాలని ఆశ కలిగి ఉన్నారు. ఇబ్బంది అనే కొలిమిలో మిమ్మల్ని ఉంచారు. ఎందుకంటే ఒక గొప్ప బహుమానము త్వరలో మీకు రాబోచున్నది కాబట్టి.